Hello friends, welcome to History Mystery Channel. భూమివైపు వస్తున్న గ్రహశకలం ఓయికొట్టే ఛాన్స్. ప్రపంచాన్ని అలర్ట్ చేసిన నాసా. ఇప్పటివరకు మన భూమిని ఎన్నో గ్రహశకలాలు ఢీకొట్టాయి. అప్పట్లో భూమిపై మనుషులు లేరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. గ్రహశకలం ఢీకొడితే పెను నష్టం తప్పదు. మరి తాజాగా నాసా ఏం చెప్పింది? ఆ గ్రహశకలం భూమిని ఢీకొడుతుందా? తెలుసుకోండి. ఓ భారీ గ్రహశకలం భూమివైపు వస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. ఈ గ్రహశకలం సైజు సుమారుగా ఫుట్బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుంది. ఇది చాలా వేగంగా భూమివైపు వస్తోంది. ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు సాధారణ సగటు అవకాశం కంటే ఎక్కువగా ఉందని 2032లో ఇది భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉంది అని తెలిసింది. అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ ISC ప్రకారం 2024 అనే కోడ్ నేమ్ కలిగిన ఈ గ్రహశకలం 2032లో భూమికి అత్యంత దగ్గరగా వెళ్తుంది. అప్పుడే ఢీకొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అంటున్నారు. ఈ గ్రహశకలాన్ని డిసెంబర్ 2024-27న నాసాకి చెందిన ఆస్టారాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ ఆట్లాస్ కనిపెట్టింది. ఇది సుమారుగా 40 నుంచి 100 మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుందని అంచనా. అందువల్ల ఇది క్రికెట్ పిచ్ కంటే డబుల్ సైజ్ ఉండొచ్చని అంటున్నారు. ఇలాంటి గ్రహశకలం భూమిని ఢీకొంటే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలపై చర్చ జరుగుతోంది. దీనికి టోరినో స్కేల్లో రేటింగ్ 3 ఉంది. అంటే ఇలాంటి గ్రహశకలాలో ప్రతి 77లో 1 భూమిని ఢీకొట్టగలదు. అంటే దీని ఛాన్స్ 1.3% ఉంది. ఇది డిసెంబర్ 22, 2032న భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది అంటున్నారు. ISC రిపోర్ట్ ప్రకారం ఈ గ్రహశకలం డిసెంబర్ 2024-25న భూమికి దగ్గరగానే వచ్చింది. ఆ సమయంలో భూమి నుంచి దీని దూరం 8,29,000గా ఉంది. ఇది డిసెంబర్ 17, 2028లో మరోసారి భూమికి దగ్గరగా రానుంది. అప్పుడు ఇది భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువే. కానీ డిసెంబర్ 2032-22న మాత్రం ఇది భూమికి మరింత దగ్గరగా వస్తుందనే అంచనా ఉంది. అంటే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ గ్రహశకలం భూమి పక్కనుంచి వెళ్తూ అలా వెళ్లిన ప్రతిసారి ఇది భూమికి మరింత దగ్గరగా వెళ్తోందనే అంచనాలున్నాయి. ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే మాత్రం నష్టం ఎలా ఉంటుంది అనేది తేలాల్సిన అంశం. ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజులో ఉంది. ఇలాంటి గ్రహశకలాలు ఢీకొట్టినా లేక రాసుకుంటూ వెళ్లిపోయినా ఓ నగరం మొత్తం తుడిచిపెట్టుకుపోగలదు అంటున్నారు. అదే జరిగితే చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాత కూడా వాయు కాలుష్యం భూమి చుట్టూ తిరుగుతూ అనేక రకాల సమస్యలకు దారి తీయవచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం డిసెంబర్ 2032-22న ఈ గ్రహశకలం భూమికి 1,27,699 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ సముద్రం, మధ్య ఆఫ్రికాపై ప్రభావం చూపించగలదు అంటున్నారు. ఇండియాకి సంబంధించి ఉత్తర భారత్పై ఈ గ్రహశకలం ప్రభావం ఉండొచ్చు అంటున్నారు. ఈ ప్రాంతాల్లో అది ఢీకొట్టే అవకాశాలు ఉండొచ్చు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ గ్రహశకలంతో మరో పెద్ద సమస్య ఉంది. ఇది 34 రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మసకబారిపోతుంది. ఇది ఎక్కువగా మెరవట్లేదు. దీని నుంచి ఎక్కువ కాంతి రావట్లేదు. కానీ ఈ గ్రహశకలంపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. అందువల్ల దీన్ని ఎలా గమనించాలి అనేది సైంటిస్టులకు పెద్ద సవాలైపోతోంది. ఈ గ్రహశకలం దాదాపు 1908లో సైబీరియాలోని తుంగుస్కాలో పడిన గ్రహశకలం సైజులో ఉంది. అందువల్ల ఇది భూమిని ఢీకొన్ని ప్రదేశానికే సమస్య రావచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సైబీరియా ఘటన జరిగినప్పుడు దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల అడవి నాశనమైంది. 8 కోట్ల చెట్లు కాలిబూడిదయ్యాయి. అప్పట్లో 10 నుంచి 15 మెగాటన్నుల TNT శక్తి రిలీజైంది. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.